మాన్సూన్స్ మొండికేశాయా? అవును, మాన్సూన్స్ మొండికేశాయి. రెయిన్ అలర్ట్ ఇవ్వాల్సిన ఐఎండీ హీట్ వేవ్ అలర్ట్ ఇస్తోంది. జూన్లో ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి? మనతో మాట్లాడటానికి వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్ గారు, మాన్సూన్స్ ఋతుపవనాలు తెలంగాణ మధ్య వరకు వచ్చి ఆగిపోయాయి. ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడు ఎక్కడున్నాయి? మనకి ఈసారి మాన్సూన్ గమనం కొంచెం మందకొడిగానే ఉండటం చూస్తున్నాము. ముందుగా మనం అసలు 26వ తారీఖు నాటికే కేరళలోకి ప్రవేశిస్తాయని భావించాము. అక్కడ కూడా లేట్ అయింది. తర్వాత కేరళలోకి ప్రవేశించిన తర్వాత కూడా తెలంగాణలోకి రావడానికి కూడా కొంచెం సమయం ఎక్కువే పట్టింది. మనకి 8వ తారీఖు నాటికి మనకి దక్షిణ ప్రాంతంలోని లోయెస్ట్ ప్రాంతంలో ఉన్న జిల్లా జోగులాంబ గద్వాల్లోకి ప్రవేశించిన తర్వాత మనకి తర్వాత ముందుకెళ్ళటానికి మళ్ళీ 4 రోజులు అక్కడే ఆగిపోవడం జరిగింది. మనకి ఇంచుమించు 12, 13 తారీఖుల నాటికి కొంచెం పైకి వచ్చి ఇటు వికారాబాదు, హైదరాబాదు, ఇటు నల్గొండ, సూర్యాపేట, ఖమ్మము, భద్రాద్రి కొత్తగూడెం ఈ ప్రాంతాలను కవర్ చేస్తూ మనకి నిన్నటికి కోస్తా ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాలని కవర్ చేసి ఇటు ఒడిస్సాలోని కొన్ని ప్రాంతాలు కవర్ చేస్తూ ఈశాన్య రాష్ట్రాలన్నీ కూడా కవర్ చేయడం జరిగింది. అయితే మనకి తెలంగాణలోకి ప్రవేశించిన తర్వాత నార్మల్గా మాన్సూన్ ఒక 2 రోజుల్లో తెలంగాణలోని అన్ని జిల్లాలు జనరల్గా కవర్ అయిపోతాయి. ఈసారి మనకి 8వ తారీఖున జోగులాంబ గద్వాల్లోకి ప్రవేశించిన ఈరోజు 16వ తారీఖు నాటికి ఓన్లీ తెలంగాణలోని సగభాగం మాత్రమే కవర్ అవ్వడం జరిగింది. అంటే 8వ తారీఖు గద్వాల్ జోగులాంబకు వచ్చి 4 రోజులు అక్కడ హాల్ట్ తీసుకొని కొంత ముందు జరిగి వచ్చి మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ వికారాబాద్ ఏరియాలో వచ్చి మళ్ళీ హాల్ట్ తీసుకుంది. సో వీటి వల్ల ఇప్పుడు వర్షాభావ పరిస్థితులు కూడా తక్కువగానే ఉన్నాయి. వర్షాలు ఉంటాయా? హీట్ వేవ్ అలర్ట్స్ కూడా జారీ చేశారు. దాని గురించి దీనివల్లే మనకి ఇప్పుడు రాష్ట్రంలో కొంచెం భిన్న వాతావరణం కొనసాగుతోంది. మనకి దక్షిణ భాగంలో కొంచెం మాన్సూన్ గాలులు ప్రవేశించి కొద్దిగా తేమ అవైలబిలిటీ ఉంది, కానీ పూర్తిగా క్లౌడింగ్ రాలేదు. అలాగే ఉత్తర తెలంగాణ ప్రాంతము, మధ్య తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అసలు మాన్సూన్ గాలులే ప్రవేశించలేదు. సో ఆ భాగంలో ఏమవుతుందంటే మనకి ఇటు ఉత్తర దిశ నుంచి అలాగే వాయువ్య దిశ నుంచి ఇవి ఉత్తర భారతదేశం నుంచి వేడిగాలు వచ్చేస్తున్నాయి అటువైపు. సో ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల ఈ ప్రాంతంలో ఏంటంటే మనకి హీట్ వేవ్ పరిస్థితులు కొనసాగుతుండగా ఇటు దక్షిణ తెలంగాణలో అవైలబుల్ మాయిశ్చర్ ఉన్న దగ్గర ఈ వేడిమి వల్ల మధ్యాహ్న సమయం, సాయంత్రం సమయంలో క్యూములోనింబస్ మేఘాల తాకిడి వల్ల వర్షాలు పడుతున్నాయి. ఈ రకంగా ప్రస్తుతం భిన్న పరిస్థితి అనేది మనకి కొనసాగుతోంది. ఈ భిన్న పరిస్థితుల్లో ఈ హీట్ వేవ్స్ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో, ఎంత ఉష్ణోగ్రత ఉంటే ఈ జూన్ మాసానికి టెంపరేచర్ ఉంటే హీట్ వేవ్స్గా కన్సిడర్ చేస్తారు? దానికి పరిధి మించి ఎంతవరకు ఉన్నాయి ఇప్పుడు? సో హీట్ వేవ్ అంటే మనకి డెఫినేషన్ జనరల్గా ఇప్పుడు 40 డిగ్రీలు దాటి ఆ ప్రాంతపు నార్మల్ టెంపరేచర్ కంటే 4.5 డిగ్రీలు నార్మల్ టెంపరేచర్ అంటే ఒక 30-40 ఏళ్ల యావరేజీ ఆ రోజు టెంపరేచర్ ఎంత ఉంటుంది అన్నది యావరేజ్ ఉంటుంది మన దగ్గర. ఆ యావరేజ్ టెంపరేచర్ కంటే 4.5 డిగ్రీలు దాటుతూ 40 డిగ్రీలు పైగా కూడా 2 రోజులు కొనసాగే పరిస్థితి ఉంటే ఆ ప్రాంతంలో మనం హీట్ వేవ్ ప్రకటించడం జరుగుతుంది. ప్రస్తుతం మనకి జూన్ నెల వచ్చేసింది కాబట్టి మనకి నార్మల్స్ అన్నీ తగ్గిపోతాయి. జనరల్గా ఈ పాటికి మాన్సూన్ మనకి కవర్ అయిపోవాలి కాబట్టి మొన్నటి వరకు 41-42 డిగ్రీలు ఉన్న మేలో ఉన్న నార్మల్ టెంపరేచర్స్ ఇప్పుడు 36-37 డిగ్రీలే ఉంటాయి. కాబట్టి 40-41 డిగ్రీలు వచ్చేస్తే ఇప్పుడు 4.5 డిగ్రీలు నార్మల్ కంటే ఎక్కువైపోతుంది. ప్రస్తుతం మనకి 45 డిగ్రీలు మేలో లాగా రాలేదు, కానీ 41-40.5 డిగ్రీలు వస్తేనే మనకి నార్మల్ కంట ఆ ప్రాంతంలో నార్మల్ ఇప్పుడు తగ్గిపోతుంది. కాబట్టి కానీ నార్మల్ తగ్గిపోయింది, కానీ మనకి ఇప్పుడు ఈ మాన్సూన్ ప్రవేశించినందువల్ల మనకి టెంపరేచర్లు తగ్గలేదు. దీనివల్ల 4.5 డిగ్రీల కంటే ఎక్కువ కొనసాగి ఈ ప్రాంతంలో హీట్ వేవ్ పరిస్థితులు రాగల 3 రోజుల వరకు ఉండే అవకాశం ఉంది. 3 రోజుల వరకు ప్రస్తుతానికి హీట్ వేవ్స్ ఇచ్చారు. ఈ 3 రోజుల తర్వాత పరిస్థితి మారొచ్చా, అలాగే కొనసాగొచ్చా? ఏమైనా అంచనాలు ఉన్నాయి అంటే ఈ మాన్సూన్ గాలులు కొంచెం వేగం పుంజుకుని రాగల 3-4 రోజుల్లో తెలంగాణ అంతా కవర్ అవుతుందని ప్రస్తుతం మనకి ఫోర్కాస్ట్లో కొంచెం సూచనలు ఉన్నాయి. అందుకని ఈ 3 రోజుల్లో కనుక ఉత్తర తెలంగాణలో కూడా ప్రవేశించినట్టయితే అట్లీస్ట్ ఒక 2-3 డిగ్రీలు టెంపరేచర్లు తగ్గి మనకి పెద్దగా వర్షం పడకపోయినా 2-3 డిగ్రీలు టెంపరేచర్ తగ్గి మనకి హీట్ వేవ్ పరిస్థితుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. సో ఇది ఓవరాల్గా పరిస్థితి. వికారాబాద్, హైదరాబాద్ ఉపరితలానికి వచ్చే ఋతుపవనాలు గత 3-4 రోజులుగా ఇక్కడే తిష్టవేస్తున్న నేపథ్యంలో ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. ప్రస్తుతం అక్కడ రాగల 3 రోజుల పాటు హీట్ వేవ్ అలర్ట్స్ ఉన్న నేపథ్యంలో వచ్చే 2-3 రోజుల్లో ఋతుపవనాలు కాస్త ముందుకు జరిగితే అక్కడ ఉష్ణోగ్రతలు 1-2 డిగ్రీలు తగ్గే
అవకాశం ఉందని ఓవరాల్గా అయితే 3 రోజుల పాటు హీట్ వేవ్ అలర్ట్స్ ఉత్తర తెలంగాణ ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. విత్ కెమెరా పర్సన్ సంపత్తో శ్రవణ్, TV9 హైదరాబాద్.